కోల్ స్కామ్ కావచ్చు, 2G స్పెక్ట్రమ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, అనేక రకాల కుంభకోణాలు. కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఏర్పడే విధంగా ఈరోజు కొంత ఉంది. దీని నుంచి మనం కాపాడుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వాలను నడిపేది రాజకీయ నాయకులే, రాజకీయ పార్టీలే. ప్రజల నుంచి ఎన్నికై వాళ్ళే ఈరోజు రాజ్యసభలో, లోక్సభలో, అసెంబ్లీలో, కౌన్సిల్లో వస్తారు. వాళ్ళే చట్టాలు చేస్తారు. కాబట్టి వాళ్లకు నైతిక విలువలు అవసరం. వాళ్ళకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉన్నది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక నిర్మాణాత్మకమైనటువంటి సవరణ తీసుకురావడం జరిగింది. ఇన్నేళ్ల పాటు దోచుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టము బాధ కలిగించవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, దొంగ ఓట్లతో, రోహింగ్యాల ఓట్లతో అధికారంలో రావాలని తాహతా పడుతున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టాలు మరి వాళ్ళకు మంచిగా అనిపించదు. దేశానికి ఉపయోగపడేటువంటి ఈ రకమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తారు, అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యతిరేకత కానీ, సవరణలు కానీ ఇంకా అన్ని పార్టీలకు చెప్పేటువంటి అవకాశం ఉంది. ప్రజల ముందు పార్టీలు, పార్టీ నాయకులు, వాళ్ళ ప్రభుత్వ అధినేతలు ఏ రకంగా వ్యవహరించాలో ఈ చట్టము జేపీసీ ముందు ఒక అగ్ని పరీక్షగా ప్రజల ముందు ఉంటుంది. ఏ పార్టీ గురువింద గింజ సామెతలాగా మాట్లాడుతుందో రానున్న రోజుల్లో దేశ ప్రజలు ఈ చట్టం ద్వారా మరి అర్థం చేసుకుంటారనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బాధ ఎందుకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోయింది. ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా భయంకరమైనటువంటి ఓటమి ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భరించనున్నది. 3 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. దానికి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. ఎవరైనా నిజాయితీగా పాలన చేస్తే జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు. జైలు నుంచి పరిపాలన చేస్తూ ప్రజల ముందు నుంచి దోషిగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక్కటే కాదు, ఒక్కొక్కటి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. మేమేదో ప్రధానమంత్రి పదవి కావడం కోసమో, అధికారంలో రావడం కోసమో మేము ఈరోజు రాజకీయాలలో రాలేదు. దేశానికి మంచి చేయాలనేటువంటి ఆకాంక్షతో ఈరోజు అధికారంలోకి వచ్చాము. వచ్చిన పనులను, మా లక్ష్యాలను ఎవరు వ్యతిరేకించినా, ఎవరు కాదన్నా, ఎవరు గోల పెట్టినా, ఎవరు పాదయాత్రలు చేసినా, ఏ దేశానికి అనుకూలంగా మాట్లాడినా, హైకోర్టులను, న్యాయస్థానాలను, సుప్రీంకోర్టులను వ్యతిరేకించినా, పార్లమెంటును అవమానం చేసిన, భద్రత చేయాలని విమర్శించిన, ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేసిన మా ప్రభుత్వాలు, మా పార్టీ ముందుకెళ్తామే తప్ప మా లక్ష్యాలు, మా ఆకాంక్షలను చెక్కు చెదరనివ్వదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడం కోసం అక్కడ ఉండేటువంటి జిన్నా రాజ్యాంగమైనటువంటి ఆర్టికల్ 370ని తొలగించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దాని ఫలితాలు కూడా ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు, విదేశాల నుంచి హిందువులు వస్తే, విదేశాల నుంచి క్రిస్టియన్లు వస్తే, విదేశాల నుంచి జైనులు వస్తే, విదేశాల నుంచి సిక్కులు వస్తే, ముఖ్యంగా 3 దేశాలకు సంబంధించి
బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాక్ నుంచి కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆ రోజు అనేక మంది చెప్పినప్పుడు కూడా మీరు వారు పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక వేదికల మీద చేశారు, ధర్నాలు చేశారు పౌరసత్వం ఇవ్వాలని. మీరు ఇవ్వలేకపోయారు. మేము ఈరోజు ఇవ్వాలని చట్టాన్ని తీసుకొచ్చామని మనం చేస్తా ఉన్నాం. ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ రద్దు చేయాలని, మహిళల హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అర్ధరాత్రి పార్లమెంటులో మీరు సుప్రీంకోర్టు తీర్పును కాలరాచి చట్టాలు చేశారు. మీరు కాపాడలేకపోయారు. మేము ఈరోజు త్రిపుల్ తలాక్ చట్టాన్ని మేము రద్దు చేసి సుమారు 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డల యొక్క హక్కులు కాపాడి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపి వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు సోదరుడుగా మారారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ రకమైనటువంటి సంస్కరణలు భవిష్యత్తులో కూడా చేస్తామని మనం చేస్తున్నాం. అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే మరి ప్రత్యేకమైనటువంటి రైల్వే బడ్జెట్ను రద్దు చేసి జనరల్ బడ్జెట్లో విలీనం చేయడం కావచ్చు, బొగ్గు గనులను అలాట్మెంట్ పద్ధతిలో కాకుండా ట్రాన్స్పరెన్సీతో మేము ఓపెన్ ఆక్షన్ పద్ధతిలో నిర్వహించడం కావచ్చు, దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే విషయంలో కావచ్చు, ఏ సంస్కరణ అయినా సరే